మనకు మన ప్రాణశక్తికి బేసిక్ అవసరమైన ఒకటి గాలి, రెండవది నీరు, మూడవది ఆహారం. ప్రాణాయామం గాలికి సంబంధించిన ఒక మాట చెప్పుకున్నాం కాబట్టి గాలి మాటతో మొదలెట్టి నీళ్ల దగ్గర ఈ మధ్య చాలా మంది ఒక ఫ్యాన్సీ కింద రోజుకు 4 లీటర్లు కంపల్సరీ నీళ్లు తాగాల అని కొందరంటే, మరీ ఎక్కువ నీళ్ళు అనవసరంగా తాగితే కిడ్నీ మీద దెబ్బ అని ఇంకొకడంటే, ఏం చేయాలో ఏది సైన్సో డాక్టర్లు అడిగినా వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పక వీడు ఎన్ని నీళ్లు తాగాలా వద్దా అనే ఆలోచనలోనే టెన్షన్ పడుతుంటాడు. ఫస్ట్ నీళ్లు తాగాలంటే ఎలా తాగాలి, ఎంత తాగాలి, దీనికి మన శాస్త్రంలో ఏమన్నా ప్రమాణాలు ఉన్నాయా అని మొదలెడదాం మన సర్చ్. జనరల్గా మన పూజలు ఏం చేయాల్సి వచ్చినా కూడా ఫస్ట్ చేతిలో గుడి కట్టుకొని చేతితో కొన్ని నీళ్లు వేసి చేయగడుక్కోండి అంటారు. తర్వాత 3 సార్లు చేతిలో నీళ్ళు ఇచ్చి నీళ్లు తీయండి, ఆచమనం చేయండి అంటారు. కొందరు ఏమంటారంటే ఈ ఆచమనం చేస్తే గొంతు ఫ్రీ అయింది అని ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్తారు. గమనించితే అరచేతిలోకి మీరు కంది గింజంత నీళ్లు చుక్క తీసుకుని ఉంటారో దానికి సంబంధించిన కేశవాయ స్వాహాను ఏదో ఒక మంత్రాన్ని చెప్తాము. అలా 3 సార్లు వేర్వేరు మంత్రాలతో చుక్క నీళ్లు తీసుకుంటాము. ఇది ఏ పని మొదలెట్టకుండా ముందు అంటే ప్రతిసారి నేను ఈ పాటలో ఈ ముక్క చేస్తున్నాను అనేటువంటి ఆచమనం చేస్తాను, అట్లే దాని తర్వాత ప్రాణాయామం చేస్తాను. సో బేసికలీ కొత్త పని మొదలెట్టేందు ముందు కొన్ని చుక్కలు నీళ్లు నోట్లో పోసుకొని దాన్ని మంత్రపూరితంగా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా నీళ్లు తాగేందుకు ఆచమనానికి తేడా ఏమిటి అంటే, ఇప్పుడైతే మంత్రంతో చేస్తాం, మామూలు నీళ్ళు అయితే టకటకటక పోసుకొని తాగేస్తాం. నీళ్లు తాగడం ఎందుకు అంటే దప్పికైతే తాగాలి. జనరల్గా మనకు నాలిక ఇండికేట్ చేస్తుంది, కొంచెం డ్రై అయిన ఫీలింగ్ ఇచ్చి అరే నీ సిస్టమ్కి నీళ్ళు అవసరం రా అని చెప్తుంది. ఇంకొందరు ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకున్నా నేను రోజుకి 2 లీటర్లు తాగుతాను అని అనుకుంటుంటారు. అది సిస్టమ్ని డెఫినెట్గా ట్యాక్స్ చేయడమే అవుతుంది. ఎందుకంటే అవసరం లేనప్పుడు దాన్ని ప్రెషరైజ్ చేస్తే దాన్ని బయటికి దోషించదు, మీ సిస్టమ్ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. సో మీకు ఎప్పుడు నీళ్లు తాగవలసి వస్తుందో సిస్టమ్కి అప్పుడు నాలిక తడారడం, దప్పిక అనిపించడము అనే ఫీలింగ్ భగవంతుడు పెట్టాడు. అందుకే నీళ్లు తీసుకోవాలంటే మీకు దప్పికైతే తీసుకోండి, నాలిక ఫుల్ తడిగా ఉంటే మీరు నీళ్లు తాగవలసిన అవసరం లేదు. కాదంటే ఇందులో ఇంకొక ప్రాబ్లం, వింటర్ లాంటి సీజన్లో మనకు దప్పిక అనిపించదు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో కొంచెం వాటర్ శాతం ఉంటుంది కాబట్టి నాలిక అంత త్వరగా పొడివారు. అప్పుడు నీళ్లు తాగకుండా ఉంటే వింటర్లో వేడి చేస్తుంది శరీరాన్ని. అంటే శరీరంలో ఉన్న వేడిని డిస్పర్స్ చేసేందుకు అవసరమైన నీళ్లు మన సిస్టమ్కి అందుతూ ఉండాలి, లేకుంటే బ్యాలెన్స్ తప్పుతుంది అని నిరూపించింది సిస్టమ్. కాబట్టి ఏం చేయాలంటే మరీ ఎక్కువ లీటరు, 3/4 లీటరు, 3 లీటర్లు అని అనుకోకుండా అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు తాగండి. అంటే రోజు వింటర్లో అయితే రోజుకు 1 లీటర్ కంపల్సరీ తీసుకోవాలని నియమం పెట్టుకుంటూ అప్పుడప్పుడు కాస్త తీసుకుంటూ శరీరం ఇంకేమైనా అవసరమైతే దప్పికాన్ని సూచిస్తుంది, లేకపోతే ప్రశాంతంగా ఉంటే నష్టం లేదు. సమ్మర్లో అయితే లాస్ ఆఫ్ వాటర్ త్రూ స్వెట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లు తాగాల్సి రావచ్చు. కానీ నీళ్లు ఎందుకు ప్రాణశక్తిని సపోర్ట్ చేస్తాయి అని మీరు ఎవరన్నా ఆలోచించారా? పోనీ మన చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఏమైనా మనకు చెప్పారా? అంటే దప్పికైతే నీళ్ళు తాకుంటే పడిపోతారు కాబట్టి అని బండ రీజన్స్ కాకుండా నీళ్లలో ఒక ఎనర్జీ ఉంటుంది. అది ఈ సంధ్యావందనం చేసే వాళ్లకు ఫస్టే అర్థమవుతుంది అనమాట. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షుషేయో శివతమో రస అని నీళ్ల గురించి చెప్తూ నా నీళ్లు నిద్ర ప్రోక్షించుకుంటూ ఉంటాడు. అంటే వర్ణరసంతో కూడి ఉన్న ఈ నీళ్లు నా శరీరానికి మంచిని కలుగ చేస్తాయి అని ఫస్ట్ మాత్రం బ్రహ్మచారికి 7వ ఏట చెప్తాడు.
అది మంత్రం. ఆ మంత్రం వల్ల పనిచేయదు. ఆ మంత్రం సృష్టిలో ఉన్న ఒక గుణాన్ని మనకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి దానికి అది ఇంపార్టెంట్. అంతేకాదు, మీరు ఫంక్షన్స్ ఏమన్నా చేసేటప్పుడు కూడా ఉదక శాంతి అని చేస్తారు. అందులో ఒక కలశం లాంటి దానిలో నీళ్లను పెట్టి దానికి మామిడి కొమ్మలు, దానిపైన కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి వాటిని వర్ణమంత్రాలతో, వర్ణ సూక్తంతో అభిమంత్రించి ఉదక శాంతి చేస్తాం. దాన్ని ఆ నీళ్లతో కంటిన్యూ చేసి మంచి మాటలు చెబుతూ, దాన్ని మంచి మాటలు అని అనకుండా మన వాళ్ళు సంస్కృతిలో పుణ్యాహము అని చెప్తారు. పుణ్య అంటే మంచి, ఆహా అంటే చెప్పడం, మంచి మాటలు చెప్పడం. ఈ సౌండ్తో పవిత్రీకరించి ఆ నీళ్ళని దాని నుంచి కొన్ని పక్కన గ్లాస్లోకి తీసుకుని దాన్ని మళ్ళీ అభినందించి దానిలో ఆ మెయిన్ కలశంలోనే పోసి దాన్ని ఇల్లంతా చదువుతారు, చేసేవాళ్ళందరి మీద చదువుతారు. ఎందుకు? దీనికి ఏమన్నా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? చేసే ప్రక్రియ ఇది మన వాళ్ళకు ముందు నుంచి తెలుసు. ఈ మధ్య వీళ్ళు కొందరు ఏం చేశారంటే నీళ్లను కొంచెం ఎదురుగా ఉంచుకొని ఆ నీళ్లను, ఆహా ఇది చాలా మంచి నీరు, నాకు మంచి శక్తిని ఇస్తుంది, నాకు చాలా సుఖాన్ని ఇస్తుంది, నువ్వు నా దగ్గర ఉన్నది ధన్యవాదాలు తల్లి, నేను నిన్ను తాగుతున్నాను అని అంటే ఆ కంటైనర్లో ఉన్న నీళ్ళని ఫోటో తీస్తే పుష్పాల్లాగా, చక్రాల్లాగా మంచి మంచి డిజైన్లతో స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. అదే నీళ్ళని ఎదురుగా పట్టుకొని నీళ్ళు ఎందుకు తాగాల, ఇంటికి వస్తాయి అతనికి తిట్టుకొని ఇస్తే ఆ నీళ్ళలో డిజైన్ బూజు లాగా ఉంటుంది. జస్ట్ నాట్ కంప్లీట్ స్టాండర్డ్ ప్యాటర్న్. ఇది కెమెరాలో ఫోటోలు తీసి నిరూపించారు. కాబట్టి వాటర్ హ్యాస్ ఎ టెండెన్సీ టు అబ్జర్వ్ ది ఎమోషన్స్ దట్ యూ గివ్ టు ఇట్. Give it positive energy, it takes positive energy, and when you drink it, you get that positive energy. You give the negative energy, it takes that energy, when you drink it, you get the negative feeling. ఇంత సైంటిఫిక్గా మన డ్రింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నీళ్లు తాగడంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది, అవసరమైనంత తాగండి. అది మిమ్మల్ని ఎనర్జైజ్ చేస్తూ ఉంది అని దానికి ప్రతిసారి చెప్పి తాగండి. మీ సిస్టమ్ క్లీన్ అవుతుంది, ఆరోగ్యం కూడా బాగా. స్వస్తి.